హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ చాలా ముఖ్యమైన మరియు సంతోషకరమైన అప్డేటు తీసుకొచ్చాను. ముఖ్యంగా ఇళ్ళ కోసం ఎదురు చూస్తున్న పేద కుటుంబాలకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ నెలాఖరులో కల్లా, అంటే ఈ మే 30 తేదీ వచ్చేలోగా ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పటికే మొదటి విడతలో అనేక మంది లబ్ధిదారులకు ఇల్లు మంజూరీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రెండో విడత ద్వారా మరింత మంది అర్హులైన వారికి ఈ అవకాశం ఇవ్వనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం పేదల ఇళ్ల కల నెరవేర్చడానికి ఎలాంటి పక్షపాతం లేకుండా అర్హత ఆధారంగా ఇళ్లను మంజూరీ చేస్తుందని మంత్రి స్పష్టంగా చెప్పారు. అంతేకాదు రెండో విడతతో ఆగిపోకుండా మూడో విడత మరియు నాలుగో విడతలో కూడా అర్హులైన వారికి ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా నెలకొండపల్లిలో జరిగిన సభలో ఈ విషయాలను ఆయన వెల్లడించారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలంగా లేకపోయినా కూడా ప్రభుత్వం ఈ పథకాన్ని ఆపకుండా కొనసాగిస్తుంది. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నామని మంత్రి చెప్పారు. అంటే ఇప్పటికే ఎంపికైన వారికి డబ్బులు రెగ్యులర్గా పంపిణీ అవుతున్నాయి. ఇది నిజంగా లబ్ధిదారులకు పెద్ద ఊరట కలిగించే విషయం. కాబట్టి మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఈ పథకానికి అర్హులైతే అవసరమైన డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వచ్చే విడతల్లో కూడా అవకాశాలు ఉండడంతో ముందుగానే సిద్ధంగా ఉంటే లాభం ఉంటుంది. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.